तेलंगाना में NSUI और बाएं बाजू से वाबस्ता मुख्तलिफ तलबा तंजीमों ने 24 जुलाई को रियासत भर में तालीमी इदारे बंद रखने का ऐलान किया। तंजीमों का कहना है कि ये एहतजाज दिल्ली में तलबा पर मुबैना पुलिस कार्रवाई और जमहूरी हुकूक पर मुबैना हमलों के खिलाफ किया जा रहा। NSUI के रियासती सदर यादवली वेंकट स्वामी ने अवाम, तलबा और असातिज़ा से बंद की हिमायत की अपील की। तलबा तंजीमों ने मरकजी वज़ीर तालीम के इस्तीफ़े NTA की तहलील और दहली वाक़े की गैर जानिबदाराना तहक़ीक़ात का मुतालबा किया। జూలై 24వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలు NSUI ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఇది దేశం మొత్తం నిర్వహిస్తున్న బంద్. ప్రధానమైన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మేము మా డిమాండ్ ముందు చేస్తా ఉన్నాం. ఈ దేశంలో 21 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. CBSE పరీక్షల ఫలితాల్లో వాల్యుయేషన్ అవకతవకలు జరిగాయి. CUT పరీక్షల అవకతవకలు జరిగాయి. టెట్ మహారాష్ట్ర పరీక్షలో పేపర్ లీక్ అయింది. మొత్తం విద్యా కేంద్రీకరణ వలన బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో విద్యని మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు హంతకుణ్ణి నరేంద్ర మోడీ ఒక హంతకుణ్ణి తన కేబినెట్ లో పెట్టుకుని హంతకుణ్ణి బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల మీద, యువత మీద, దేశ ప్రజల మీద రక్తం కళ్ళ చూసి ఆ రక్తంతో, విద్యార్థుల రక్తంతో, యువత రక్తంతో ఈ దేశంలో హక్కుల మీద జరుగుతున్న దాడిని ఆనందిస్తూ సునకానందం పొందుతున్నాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఆందోళన చేస్తే దాడి చేస్తారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తే దాడి చేస్తారు. విద్యార్థులందరినీ విచ్ఛిన్నకారులుగా, దేశద్రోహులుగా, ఇతర దేశాల ఏజెంట్లుగా ఈరోజు బీజేపీలో ఉన్నవాళ్లు, RSS లో ఉన్నవాళ్లు మాత్రమే సచ్చీలుగా బీజేపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తా ఉంది. మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీని, మేము అడుగుతున్నాం బీజేపీ కార్యకర్తల్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు నిజంగా దేశభక్తి, దేశం గురించి మాట్లాడుతుంటే ఈ చనిపోయిన 21 మంది విద్యార్థుల్లో హిందూ విద్యార్థులు లేరా? ఈ 22 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 2.5 లక్షల మంది పరీక్షకు గైర్హాజరయ్యారు కదా, వాళ్ళలో హిందువులు లేరా? మరి మీరు ఎందుకు మీ మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? లక్షల కోట్ల రూపాయల కోచింగ్ సెంటర్ నుంచి, కోచింగ్ మాఫియా దగ్గర నుంచి మీరు ఎలక్షన్ ఫండ్ తీసుకుంటారు. NTA అనే ఒక సంస్థను తీసుకొచ్చి NTA ద్వారా పరీక్షలు నిర్వహించి జాతీయ స్థాయిలో రాష్ట్రాల హక్కులు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించుకునే హక్కు లేదు. అందుకే ఈ రోజు ఒక హంతకుణ్ణి ఎవరైతే పెట్టుకొని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఉన్నాడో తక్షణం స్పందించాలి. పరీక్ష పే మాన్ కీ బాత్ కాదు నరేంద్ర మోడీ. మిస్టర్ నరేంద్ర మోడీ, నీకు పిల్లలు లేరు, నీ పిల్లల ఇలువ తెలియదు, నీకు పిల్లల రక్తం బాధ తెలియదు. అందుకే ఈ రోజు విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు. నువ్వు లాఠీ చార్జ్ చేసి, గాయాలు చేసి, 100 మంది డిటెన్షన్ చేసి జైళ్లకు పంపే ప్రయత్నం, FIR నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఈ అన్నింటినీ చర్యలు వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీలో దాడుల మీద నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలని, బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న ఈ డ్రామాని తెరదించాలని నరేంద్ర మోడీ తక్షణం స్పందించి తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేని అధర్మేంద్ర ప్రధాన్ని కూడా రాజీనామా చేయించాలని జూలై 24వ తేదీన మేము బంద్ నిర్వహిస్తబోతా ఉన్నాం. ఈ బంద్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల యాజమాన్యాలు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు, పోలీసు వారు, సకల జనులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ బంద్కు సహకరించి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ అయ్యేంత వరకు, రాజీనామా చేసేంత వరకు తెలంగాణ నుంచి మన వాణిని, మన గళాన్ని వినిపించాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.